అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ ఫ్రమ్ అబుదాబి ఐఎమ్ యువర్ అంబికా విజయ్ సో టుడేస్ వీడియో ఇస్ వెరీ స్పెషల్ అండి మన అబుదాబిలో గోదావరి నుంచి గోదావరి రెస్టారెంట్ గోదావరి రుచుల్ని గోదావరి ట్రెడిషన్ని మన వరకు అబుదాబిలో అందించడానికి తెలుగు వాళ్ళందరికీ అందించడానికి మన తెలుగు వాళ్ళు ఇక్కడ ఒక రెస్టారెంట్ని ఓపెన్ చేశారు సో టుడే we are going to taste all the Telugu authentic foods at the same time many more muchatlu. So let's get into the video without any further ado. How's the food, sir? Wonderful. Wonderful. Where are you from, sir? America. America. Oh. But సో ఇవాళ మనతో పాటు గోదావరి రెస్టారెంట్ యొక్క మేనేజర్ గారు కూడా మనతో ఉన్నారు శ్రీకాంత్ గారు నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ ఐఎమ్ సో గుడ్ సార్ యాక్చువల్లీ నాకు చాలా హ్యాపీగా ఉంది సార్ అబుదాబిలో చాలా తక్కువ రెస్టారెంట్స్ ఉన్నాయి సార్ టు కంపారేటివ్లీ నేను వచ్చి ఇక్కడికి 10 years అవుతుంది సార్ 10 yearsలో నాకు తెలిసి చాలా తక్కువ రెస్టారెంట్స్ తెలుగు రెస్టారెంట్ ఏమైనా ఫుడ్ తినాలనుకున్నప్పుడు ఇట్ నీడ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ అనమాట ఇప్పుడు ఏమైపోయిందంటే హ్యాండ్ఫుల్ ఆఫ్ రెస్టారెంట్స్ వచ్చినవి సో ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ దిస్ షూర్ దట్ మన తెలుగు రెస్టారెంట్స్ అబుదాబిలో ఇప్పుడు ఫుల్ ఫ్లెక్స్డ్గా ఉన్నవి వీ కెన్ ఎంజాయ్ అవర్ తెలుగు ఫుడ్ సిట్టింగ్ హియర్ ఇన్ అబుదాబి అన్న ఒక ఇంటెన్షన్తో తెలుగు రెస్టారెంట్స్ని మా ఆడియన్స్కి పరిచయం చేద్దామన్న ఇంటెన్షన్తో నేను ఈ వ్లాగ్ చేస్తున్నాను సార్ ఎన్ని ఇయర్స్ అయింది సార్ మీరు ఇక్కడ వచ్చి ఇక్కడికి వచ్చేసి 8 months ఓల్డ్ మేడం ఇది ప్రస్తుతానికి వచ్చేసి మనం నవంబర్ 6th స్టార్ట్ చేసాము ఓకే సో బేసిక్లీ వచ్చేసి దుబాయ్లో మనం ముందుగానే స్టార్ట్ చేసాము 2019లో కరామా స్టార్ట్ చేసాము ఓకే ఓకే సో అలా స్టార్ట్ చేసినప్పుడు దాని తర్వాత 2022లో డిస్కవరీ గార్డెన్లో కూడా ఉంది ఒక బ్రాంచ్ బట్ ఇప్పుడు రైట్ నో ఎట్లంటే డిఫరెంట్ బ్రాంచెస్ వాళ్ళకి ఇచ్చేసాము అది ఓకే ఓకే సో ఇది మన ఓన్గా మనకి ఓకే ఓకే సో బేసిక్ యూఏఈ మొత్తంలో 3 branches ఉన్నాయన్నమాట మనకి ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఉంటున్నారండి 3 years అవుతుంది సో 3 yearsలోనే 3 branches ఓపెన్ చేశారండి మా బ్రదర్ ఉండేవాళ్ళు ఓకే ఓకే కరామా బ్రాంచెస్ ఓకే ఓకే మీరు ఇప్పుడు ఇక్కడ బ్రాంచ్ ఇదొకటే ఎగ్జిస్టింగ్ ఎవరైతే పార్ట్నర్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ ఇచ్చేసాం అది ఓకే ఓకే ఇక్కడ ఇది బ్రాంచ్ మీరు ఆపరేట్ చేస్తున్నారు ఓకే ఓకే సో దిస్ ఇస్ ద స్పేస్ అండి ఫ్యామిలీ ఆడియన్స్ ఎక్కువ వస్తారని నేను యాక్చువల్గా విన్నాను అన్నమాట కింద ఉంది సెల్లార్లో ఉంది ఓకే 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 కెన్ వి హ్యావ్ ఎ లుక్ సార్ గోదావరి ఈజ్ నోన్ ఫర్ గ్రీనరీ అండ్ మర్యాదలు సో అందుకే నేను కూడా నా ఎటైర్ని కూడా గ్రీన్లో వేసుకొచ్చేసాను జస్ట్ టు రిప్రజెంట్ సో సార్ ఇక్కడ స్పేస్ అంతా మంచిగా ఉంది కదా సో మీరు డూ యూ కండక్టింగ్ ఎనీ ఈవెంట్స్ ఆర్ బర్త్డే పార్టీస్ నా కేటరింగ్ ఏమైనా చేస్తున్నారా మండే టు థర్స్డే మనకి ఇంత క్రౌడ్ ఉండదు కాబట్టి ఆ టైంలో పార్టీకి మేము అలాట్ చేస్తుంటాం ఓకే ఇవన్నీ జరిపేసి కొంచెం ఇక్కడ చిన్న స్టేజ్ టైప్లో పెట్టేసి ఈవెంట్స్ ఆర్ కండక్టింగ్ హియర్ బర్త్డే పార్టీస్ అవి జరుగుతున్నాయి ఓకే at the same time sir how about the spices do you maintaining our authentic spices or you're just managing over here itself లేదు మేడం మన authentic spices ఉంటాయి ఎందుకంటే తెలుగు రెస్టారెంట్ అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది spices yes spices లేదంటే ఇంకా తెలుగు వేస్ట్ అవునా సో మనకి ఆ స్పైసెస్ ని అలానే మెయింటైన్ చేస్తాం ఇక్కడ వర్క్ కల్చర్ ఎక్కువ ఉంటుంది సో సాటర్డే సండే మనకి గిరాకీ ఎక్కువ ఉంటుంది ఎందుకంటే అందరూ బయట వచ్చి ఫ్యామిలీతో టైం స్పెండ్ చేద్దామని ఉంటుంది సో వాట్ అబౌట్ ద వీక్ డేస్ సార్ లైక్ మండే టు ఫ్రైడే హౌ ద గిరాకీ విల్ గోస్ ఆన్ వీక్ డేస్ లో జనరల్ గా ఏంటంటే ఈ చుట్టుపక్కల ఆఫీసెస్ ఉన్నారు ఆఫీసెస్ ఉన్నాయి సో ఆ ఎంప్లాయీస్ అనే వాళ్ళు మన దగ్గర అది కాకుండా కొంతమంది లైక్ టూరిస్ట్ గా వస్తుంటారు ఫర్ ఎగ్జాంపుల్ కింద వాళ్ళు టూరిస్ట్ లెవెల్ ఓకే 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 యా టూరిస్టులు కూడా వస్తుంటారు ఇక్కడ పక్కనే నేను చూసాను మున్సిపాలిటీ ఆఫీస్ కూడా ఉంది అండ్ తాకా కూడా ఉన్నట్టుంది సార్ వెనక బ్యాక్ సైడ్ లోనే ఉంది మున్సిపాలిటీ ఆపోజిట్ లో సిగ్నేచర్ ఐటమ్ ఏముంది సార్ మన రెస్టారెంట్ లో అరిటాకు భోజనం వస్తుంది మేడం అరిటాకు భోజనం లైక్ నో కైండ్ ఆఫ్ రెస్టారెంట్ స్ట్రెంత్ అని చెప్పొచ్చు ఓకే ఓకే దాని తర్వాత మనకి హైదరాబాద్ స్పెషల్ బిర్యానీస్ ఉన్నాయి ఓకే
ఇవి కాకుండా ఆంధ్ర స్పెషల్ కొన్ని స్టార్టర్స్ ఉన్నాయి. లైక్ ఆంధ్ర స్పైసీ ఫ్రైడ్ చికెన్ ఉంది, గోంగూర చికెన్ వేపుడు ఉంది. గోంగూర చికెన్ ఈజ్ లైక్ ఆంధ్రాలోనే తెలంగాణలో అయినా ఫేమస్ అండి, ఎక్కడైనా మన తెలుగు వాళ్ళకి గోంగూర అంటే బాగా ఇష్టం. ఇప్పుడు తెలుగు రెస్టారెంట్ అనగానే వాట్ అబౌట్ ద ఆడియన్స్ సార్? లైక్ ఓన్లీ తెలుగు పీపుల్ వస్తున్నారా? ఐ సా వన్ అమెరికన్ ఈస్ సిట్టింగ్ ఓవర్ హియర్ ఫర్ నో వేర్. హౌ డు యూ ఫీల్ సార్? లైక్ సో బేసిక్ గా మేడం ఏంటంటే ఆంధ్ర అంటేనే ప్రతి ఒక్కరికి గుర్తుకొచ్చేది ఆ స్పైస్ లెవెల్. స్పైస్ తినాలనుకున్న ఏ కేటగిరీ నుంచి అయినా సరే, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మన దగ్గర ఎక్కువ మంది మహారాష్ట్రలోనే వస్తారు. ఎందుకంటే మహారాష్ట్ర వాళ్ళు ఎక్కువగా స్పైస్ తింటారు. అవునవును, కంపేర్ టు మనకన్నా వాళ్ళు ఇంకా ఎక్కువ స్పైసెస్ తింటారు. స్పైస్ ని క్యాచ్ చేయాలి, దాన్ని మ్యాచ్ చేయాలంటే మన రెస్టారెంట్. ఓకే ఓకే. ఈస్ దేర్ ఎనీ లైక్ ఆన్లైన్ ఆర్డర్స్ కూడా రిసీవ్ చేసుకుంటారా సార్? ఓన్లీ డైనింగ్ మాత్రమే ఉందా? లేదు మేడం, మన దగ్గర ఆన్లైన్ ఆర్డర్స్ కూడా వస్తాయి. తలాబాత్ ఉంది, నూన్ ఉంది, దాని తర్వాత కరీం ఉంది, డెలివరీ ఉంది, ఈ యాప్స్ ఉన్నాయి. సో ఈ యాప్ నుంచి కాకుండా మన డైరెక్ట్ డెలివరీ కానీ ఉంది. ఈస్ దేర్ ఎనీ ఫ్యూచర్ ఎక్స్పాన్షన్? లైక్ అబుదాబిలో ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చెప్పేసి ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? డెఫినెట్లీ మ్యామ్. ఓకే, యా, థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద టైమ్ అండి, ఐఎమ్ వెయిటింగ్ సిన్స్ లాంగ్ టు టేస్ట్ ద ఫుడ్. సార్ యాక్చువల్గా నేను అన్ని ఐటమ్స్ టేస్ట్ చేశాను సార్. దిస్ ఈజ్ లైక్ 4th టైమ్ ఐఎమ్ కమింగ్ హియర్. సో మీరు చెప్పండి, ఇది కానీ స్నాక్స్ టైప్లో నేను ఎప్పుడు రాలేదు. వాట్ ఆర్ ద స్పెషల్ ఇన్ స్నాక్స్ సార్? మేడం మన దగ్గర స్పెషల్గా తోటకూర లివర్ ఫ్రై అవుతుంది. తోటకూర లివర్ ఫ్రై, ఓకే. ఇట్స్ ప్యూర్ వెజ్. ఓకే, సో అదొక ట్రై చేయండి. దాంతోపాటు పనీర్ చట్పటా అని. పనీర్ చట్పటా, ఓకే సార్. తోటకూర లీవర్ ఏంటి సార్? నాకు అర్థం అవ్వాలి. తోటకూర లీవర్, హౌ కమ్ లీవర్? తోటకూర అనే ఆకుతో చేశారు. ఓకే ఓకే. సో దాన్ని లివర్ షేప్ లో చేసి దాంతో మనం చేస్తాం. ఓకే ఓకే ఓకే. లుక్స్ లైక్ ఎ లివర్, టేస్ట్ లైక్ ఎ లివర్, బట్ ఇట్స్ ఎ ప్యూర్ వెజ్. ప్యూర్ వెజ్. అబుదాబిలో రెస్టారెంట్స్ యొక్క కిచెన్ టూర్ తో పాటు మనం ఆర్డర్ చేసిన ఫుడ్ ఫ్రెష్ గా ప్రిపేర్ చేస్తున్నారంట, చూసేద్దాం రండి. బిజీ ఉంది సార్, అసలు వీక్ డేస్ లో కూడా టూ మచ్ బిజీ ఉంది. ఓకే ఓకే. సో మిక్స్ వెజ్ వచ్చేసి అక్కడ ఉంటుంది. ఓకే ఓకే. సో వెజ్ అండ్ నాన్ వెజ్ కి ఎవ్రీథింగ్ ఇస్ డిఫరెంట్ రైట్ సార్? ఎందుకంటే ప్యూర్ వెజ్ ఉన్న వాళ్ళు నమ్మి వస్తారు కదా మనకి. దట్స్ నథింగ్. అందుకే మేడం మెయిన్ ఇస్ ఓన్లీ ఫర్ వెజ్ పెట్టాను. ఓన్లీ ఫర్ వెజ్ సెక్షన్ అండ్ నాన్ వెజ్ సెక్షన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఓకే, దట్ ఈస్ ఫర్ అష్యూర్ బికాజ్ what we are using the pans also veg separate untadi, non veg separate, oil also veg non veg separate. See, being as a vegetarian, I'm very satisfied sir. Sir, and sir ikkada vachesi municipality vallu ekkuva regular ga manaki inspections kan cheppesi vastuntaru kada, weekly once or twice vastuntaరా? like complete ga neat ga maintain depends. వాళ్ళకి ఏమైనా కంప్లైంట్స్ కానీ వెళ్ళినప్పుడు కానీ మంచి చేస్తారు కానీ ట్వైస్ కానీ వస్తుంటారు. ఓకే ఓకే. సో వచ్చినప్పుడు కిచెన్ చూసుకుంటారు, ఫ్లోరింగ్ ప్లస్ డేట్స్ ఇవన్నీ ఉన్నాయా లేదా. సో అబుదాబి అనేది కొంచెం మున్సిపాలిటీ పరంగా కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటుంది సార్. ఫైన్స్ వాళ్ళు ఏమనుకుంటున్నారో ఆ నార్మ్స్ కి మనం ఎగ్జాక్ట్లీ అటాచ్ కావాలి. లేకపోతే generally UAE is meant for strict rules sir. Yes. If you are following the rules then everything will be good. If you are not following, chalo then it will be penalized. Penalized ante. So what is cooking sir? ఒకటి వచ్చేసి మనం పనీర్ చట్పటా తయారు చేస్తున్నాము. ఇంకోటి వచ్చేసి ప్యూర్ వెజ్ లో తోటకూర లివర్ ఫ్రై అని ట్రై చేస్తున్నాం. ఓకే ఓకే ఓకే. చాలా బాగుంటుంది. ఓకే. ఇట్స్ ఎ ప్యూర్ వెజ్. ఓకే ఓకే. So now we are going to watch paneer chatpata, a quick recipe guys. Look at the spices man, all right from India sir. Where are you from sir? Hyderabad, India. Hyderabad okay. Any years అవుతుంది sir ఇక్కడ వచ్చి? 5 years. 5 years అవుతుంది. Okay. That's where the chef's skills actually comes out.
స్పెషల్ డేస్ స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉంటాయి సార్? ఉగాది, దసరా ఆ థీమ్కి సంబంధించినట్టుగా మీరు ఫుడ్ని డిజైన్ చేస్తారా? తప్పకుండా మేడం. ఇప్పుడు జనరల్ గా మనకి ఏ ఫెస్టివల్ వచ్చినా గానీ ఆ ఫెస్టివల్, ఇప్పుడు ఉగాది అనుకోండి, ఉగాది పచ్చడితో పాటు భోజనం ఉంటుంది. ఆ భోజనంలో దాదాపు అంటే మీకు 25 నుంచి 26 రకాల వంటకాలు ఉంటాయి. పిండి వంటలు ఉగాది పండుగ. అండ్ స్పెషల్లీ ఆంధ్ర సైడ్ నుంచి మనకి ఈ బొబ్బట్లు అంటారు, హోలీ బొబ్బట్లు, ఇవి కానీ ఉంటాయి ఆ రోజు. అండ్ జనరల్ వీకెండ్స్ ఎట్లా చేస్తామంటే రోజుకి ఒకటి, ఎవ్రీ వీకెండ్ ఒక స్పెషల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చే సాటర్డే అనుకోండి, రాజుగారి కోడి పొలం విత్ పకోడా వస్తుంది. స్పెషల్ గా దమ్ గా చేపిస్తాం అది రాజుగారి కోడి పొలం అనేది. సో ఎవ్రీ వీక్ మెన్యూ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఎవ్రీ డే చేంజ్ అవుతుంది మెన్యూ. సో మీల్ అనేది మీకు ఎవ్రీ డే ఈ రోజున మీల్ రేపు ఉండదు, రేపు తిన్నది ఎల్లుండి ఉండదు. వాట్ ఇన్స్పైర్డ్ యూ సార్ టు ఓపెన్ దిస్ వన్, యు నో, టు సర్వ్ అవర్ తెలుగు పీపుల్? లైక్ మేడం, ఎక్కడ ఏ దేశానికి వెళ్ళినా కానీ మెయిన్ వచ్చేసి ఫుడ్. సో ఆ ఫుడ్ వాళ్ళు ఎంత సంపాదించినా కరెక్ట్ మన నేటివిటీకి తగ్గ ఫుడ్ లేదనుకోండి. సో నేను యాక్చువల్గా అంటే నేను రెస్టారెంట్ పెట్టకముందు ఒకసారి వచ్చాను ఇక్కడికి. సో ఐ వాజ్ సర్చింగ్ ఫర్ తెలుగు ఫుడ్. బేసికల్లీ స్పైస్ ఎక్కువ తింటాను. సో నేను ఆ స్పైసెస్ గురించి ఎక్కాను. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది చికెన్ పెద్ద పెద్ద పీసెస్ కానీ మన ఆ స్పైస్ అనేది ఎక్కడ తగలేదు. సో నేను నా బ్రదర్ అనుకున్నాము ఇక్కడ మనం స్టార్ట్ చేస్తాము. సో అలా ఇక్కడికి వచ్చాను. సో నేను వీడియో స్టార్ట్ చేసినప్పుడు చెప్పినట్టుగా నేను 8 years బ్యాక్ నుంచి ఉన్నప్పుడు ఒక్క తెలుగు రెస్టారెంట్ కూడా నేను ఎప్పుడు చూడలేదు సార్. ఈ 4-5 years నుంచే there are lot many restaurants were opening. So it's actually good to see. Yes. ఇది మన స్పెషల్ మేడం, తోటకూర లివర్ ఫ్రై. ఓకే. సో ఐ కెనాట్ వెయిట్ సార్. మీరు ఎందుకు కంపెనీ ఇవ్వట్లేదు? బట్ బాగుంది సార్, నిజంగా చాలా బాగుంది. సో నెక్స్ట్ డిష్ ఈజ్ ఆల్ కమింగ్ అప్, చపాతీ అండ్ గ్రేవీ. ఓకే, పన్నీర్ చట్పటా. ఇప్పుడే ఫ్రెష్గా మనం కిచెన్లో వండింది చూసినాం కదా. సో ఇట్స్ ఆల్ ఆన్ అవర్ టేబుల్ నౌ. లెట్స్ టేస్ట్ ఇట్. జనరల్గా సార్ పన్నీర్ అనగానే ఫ్రోజన్ పన్నీర్ అట్లా యూజ్ చేస్తుంటారు. అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ ఐఎమ్ ఆస్కింగ్. ఫ్రెష్ పన్నీర్. ఓకే. This is very rich and spicy gravy. Fresh paneer, just a bite full of happiness. Super good. Seriously. Actually, నేను కంగ్రాచులేషన్స్ చెప్పాలి బికాజ్ యూర్ ఆల్ హిట్ నౌ ఇన్ అబుదాబి. సో ఆల్ ద వెరీ బెస్ట్ యాజ్ వెల్. మీరు ఇంకా మంచి ఇంకా ఎన్నో బ్రాంచెస్ ఓపెన్ చేయాలని చెప్పేసి అనుకున్నాను బికాస్ దిస్ ఇస్ ద ఫుడ్ డిజర్వ్స్ యాక్చువల్లీ. ఎస్ సార్. ఓకే. సో గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. నచ్చితే వీడియోని లైక్ చేయండి. అబుదాబిలో ఉన్న మన తెలుగు ఆడియన్స్కి ఈ వీడియోని షేర్ చేయండి బికాజ్ వాళ్ళు కూడా తెలుగు డిలైట్ని డెఫినెట్గా టేస్ట్ చేయాల్సిందే. సో ఐ హోప్ యూ ఆల్ లైక్డ్ ఇట్. విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. టాటా, బై బై. థ్యాంక్ యూ.